హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కర్తాల్ మండలం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య గుండెపోటుతో బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. సాయంత్రం విధుల్లో చేరిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో ఇబ్బంది పడడంతో సిబ్బంది ఆయనకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు తెలిపారు. రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో అధికారులతో విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇస్తామన్నారు. రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షాప్ రద్దు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన వెల్లడించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌడీ షీటర్ రియాజ్ హత్య మరవక ముందే మరో యువకుడిని గుర్తు తెలియని దుండగులు వెంటపడి కత్తులతో పొడిచి హత్య చేశారు. బాలాపూర్ గణేష్ చౌక్ వద్ద ఉన్న హోటల్ ఎదుట జనం చూస్తుండగానే హత్య జరిగింది. మృతుడు ఎంవీఎస్ఆర్ మాజీ స్టూడెంట్ ప్రశాంత్ గా గుర్తించారు. ఘటన స్థలానికి డీసీపీ సునీతారెడ్డి చేరుకొని కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.